వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారు? అసలు ఎన్నికల ఫలితాల వేళ ఉన్న ఫలంగా ఎక్కడికి వెళ్లారు? ఏపీ రాజకీయ వర్గాల్లో ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆయన విదేశాలకు వెళ్లారు, ఇలా ఎవరికి తోచిన ప్రకటనలు వారు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్ కు వెళ్లారు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారు అనే దానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇక చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్స్ వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనే దానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు వచ్చాయి. లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయింది. చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వారిద్దరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీలదే బాధ్యత కూడా. అందుకే వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది? సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్ధరించే పనిగా చూపించే ఎల్లో మీడియా ఈసారి ఆ బిల్డప్ లను ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఈ లెక్కన చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్ఆర్సీపీ ఆరా తీయడంలో, నిలదీయడంలో తప్పేముందే?